హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8.2లో 7th ప్రాబ్లం చేద్దాం. ఒక పాల వ్యాపారి తన 2 గేదెలను ఒక్కొక్క దాన్ని 20,000కు అమ్మగా ఒకదానిపై 5% లాభం, మరొక దానిపై 10% నష్టమును పొందిన మొత్తం మీద వచ్చే లాభము లేదా నష్టాన్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ ఒక హింట్ ఇచ్చారు. ఒక్కొక్క దాని కొన్న వేల కనుగొనమన్నారు. మనకి ఇక్కడ అమ్మిన వేల ఇచ్చారు, కొన్న వేల ఇవ్వలేదు. అమ్మిన వేల ఇచ్చారు. ఒక పాల వ్యాపారి 2 గేదెలను 20,000కు అమ్మగా 2 గేదెల్ని 20,000కి అమ్మాడు. ఒక్కొక్క దాన్ని ఒకదానిపై 5% లాభం వచ్చింది, మరొక దానిపై 10% నష్టం వచ్చింది. సో మనకి కొన్న వేల కావాలి, ఒక్కొక్క దానికి కొన్న వేల కావాలి, మొత్తం మీద లాభం వచ్చిందో నష్టం వచ్చిందో కనుక్కోవాలి. ఫస్ట్ మనకి అమ్మిన వేల ఇచ్చాడు. ఇచ్చినవి రాసుకుంటే మొదటి గేదెపై అమ్మిన వేల ఈక్వల్ టు ఎంత? 20,000. సో కొన్న వేల ఇవ్వలేదు కాబట్టి మనం కొన్న వేల ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ లాభం ఎంత అన్నారు? లాభం ఈక్వల్ టు 5% లాభం. 5% లాభానికి అమ్మారు. సెకండ్ది అమ్మిన వేల ఎంత? సేమ్ రెండు గేదెల్ని 20,000కి అమ్మాడు. ఒక్కొక్క దాన్ని 20,000. కొన్న వేల ఎంత అవుతుంది? ఇక్కడ సేమ్ రాదు. ఎందుకని? ఒక్కొక్క గేదెని ఒక గేదెని 5% లాభానికి, ఇంకొక గేదెని 10% నష్టానికి. కాబట్టి ఇది వై అనుకుంటే ఇక్కడ నష్టము ఎంత శాతం? నష్టానికి 10% నష్టం. సో మనకి ఇక్కడ కొన్న వేల కనుక్కోవాలి. ఇక్కడ కొన్న వేల కనుక్కున్న తర్వాత మొత్తం మీద వచ్చింది లాభమా నష్టమా చెక్ చేయాలి. ఇది మనకి లాభ శాతం అని పెట్టుకోవచ్చు, లేదంటే నష్ట శాతం అని పెట్టుకోవచ్చు. ఫార్ములా ఏంటి? లాభ శాతం ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. సో మనకి లాభ శాతం తెలుసు. లాభ శాతం ఎంత? 5%. 5% ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఎంత? ఎక్స్ అనుకున్నాం కదా, ఇంటూ 100. సో దీన్ని తీసుకొస్తే మనకి, సో ఇక్కడ పర్సంటేజ్ అవసరం లేదు. లాభం ఇక్కడ నుంచి ఈ రెండింటి తీసుకొస్తే ఏమవుతుంది? 5 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్ టు లాభం. ఇందులో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. అంటే లాభం ఎంత వచ్చింది మనకి? లాభం ఈక్వల్ టు ఎక్స్ బై 20. సేమ్ దీనికి కూడా నష్ట శాతం ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100. 10 ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఎంత అనుకున్నాం మనం? వై అనుకున్నాం కదా, వై ఇంటూ 100. సో నష్టం ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? 10 ఇంటూ వై బై 100. ఈ 0 క్యాన్సిల్ అయితే మనకి నష్టం ఈక్వల్ టు వై బై 10 వచ్చింది. సో మనకి ఇక్కడ అమ్మిన వేల కావాలి. అమ్మిన వేల ఈక్వల్ టు లాభం అంటే కొన్న వేల ప్లస్ లాభం అయితేనే మనకి అమ్మిన వేల వస్తుంది. అమ్మిన వేల ఎంత ఇచ్చారు? మనకి 20,000 ఇచ్చారు. 20,000 ఈక్వల్ టు కొన్న వేల ఎంత అనుకున్నాం? ఎక్స్ ప్లస్ లాభం ఎంత వచ్చింది? ఎక్స్ బై 20. ఇక్కడ కూడా అంతే. అమ్మిన వేల ఈక్వల్ టు కొన్న వేల మైనస్ నష్టం. కొన్న వేల మైనస్ ఇక్కడ ఫార్ములాకి ఇక్కడ మైనస్ వస్తుంది నష్టానికి. సో 20,000 ఈక్వల్ టు వై మైనస్ వై బై 10. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఫస్ట్ గేదె కొన్న వేల ఎంత వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం కడితే 20,000 ఈక్వల్ టు ఇది ఎల్సిఎం ఎంత అవుతుంది? 21x బై 20 వస్తుంది. సో ఇక్కడ 20,000 ఈక్వల్ టు మైనస్ 10y వై తీసేస్తే 9y బై 10. సో ఎక్స్ ఇక్కడ నుంచి ఈ రెండింటిని తీసుకొస్తే ఏమవుతుంది? 20,000 ఇంటూ ఈ భిన్నం అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 20 బై 21 ఈక్వల్ టు ఎక్స్. సో దీనికి కూడా సేమ్ 20,000 ఇంటూ 10 బై
9 ఈక్వల్ టు వై అవుతుంది. సో ఇవి సింప్లిఫై చేస్తే మనకి కొనవేల ఇక్కడ కొనవేల ఇక్కడ కొనవేల వస్తుంది. సో ఇక్కడ మనకి 2 2 0 ఎంత 4, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 కదా, అంటే 4 lakhs. బై 21 ఈక్వల్ టు ఎక్స్, ఇక్కడ 2 lakhs బై 9 ఈక్వల్ టు వై. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 21 తోటి 4 lakhsని డివిజన్ చేయాలి. 21 ones 21, 2 అయితే 42 అయిపోతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 9, ఈ 0 దించుకుంటాం 90 వస్తుంది. ఇక్కడ 3 - 2 అంటే 1 కదా, సో 19లో పాసిబుల్ అవుతుంది కాబట్టి 0 దించుకున్నాం. 0 దించుకున్న తర్వాత ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్ చూద్దాం. 9 1 = 9, 9 2 = 18, 189 మైనస్ చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 1, మళ్ళీ 0 దించుకుంటాం. సో పాసిబుల్ అవుతుందా, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 10 ఉంది, పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇంకొక 0 దించుకుంటే ఇక్కడ 2 zeros దించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మామూలుగా యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఉంటే ఇక్కడ పాయింట్ తర్వాత 0 పెట్టి అదే పాయింట్ పెట్టి 0 పెడతాం, కానీ ఇక్కడ మనకు అలా లేదు కదా 4 lakhs కాబట్టి ఇక్కడ 2 zeros ఒకసారి 2 zeros దించుకున్నామంటే ఇక్కడ ఒక 0 పెట్టాలి. 0 పెట్టిన తర్వాత అప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూస్తే 4 × 21 చూద్దాం. 4 × 21 అంటే 4 1 = 4, 4 2 = 8, 84 టైమ్స్ 84 వచ్చింది. 4 21 = 84. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 1 ఉంటుంది 16. సో 16 పాసిబుల్ అవుతుందా, అవ్వదు. సో ఇక్కడున్న 0 దించుకుంటాం 160 అవుతుంది. 160లో 21 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 7 టైమ్స్, 8 అయితే ఎక్కువ అవుతుంది కదా, సో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 1 = 7, 7 2 = 14, 147. సో మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3 వస్తుంది. ఇక్కడ 5 ఉంటుంది, 5 - 4 అంటే 1, ఇక్కడ 0 పెట్టుకోండి. ఇప్పుడు పాయింట్ పెట్టుకోవాలి, ఇక్కడ జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుని ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకి ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్. 6 21 = ఎంత 6 1 = 6, 6 2 = 12, 126. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 10 - 6 అంటే 4, 0 పెట్టుకుంటాం. సో 1 టైం 21 మైనస్ చేస్తే 19. సో ఎంత వచ్చింది మనకి ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు 101940. కొన్నవేళ ఎంత వచ్చింది మనకి 19,047.61 వచ్చింది కొన్నవేళ. ఇదేంటి ఫస్ట్ మొదటి గేదె కొన్నవేళ వచ్చింది. నెక్స్ట్ దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 22 lakhsని 9తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 9 2 = 18, మైనస్ చేస్తే 2 వస్తుంది, 0 దించుకుంటాం. 9 2 = 18, మళ్ళీ 2 వస్తుంది, 0 దించుకుంటే మళ్ళీ 9 2 = 18, 0 దించుకుంటే ఇక్కడ 20, మళ్ళీ 9 2 = 18, 0 దించితే ఇక్కడికి 2, 9 2 = 18, 20.2 అంటే 2 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. 9 2 = 18. సో ఇక్కడ ఎంత వచ్చింది వై వాల్యూ అంటే కొన్నవేళ కదా, ఇది కొన్నవేళ ఈక్వల్ టు 1 2 3 4 5 అంటే 22,222.2 వచ్చింది.
ఇక్కడ మళ్ళీ 2 వేసుకున్న, దీన్ని మళ్ళీ చేస్తే మనకి ఇదే వస్తుంది. సో ఇక్కడ 2 వేసుకోవచ్చు. వై వాల్యూ వచ్చిందంటే రెండవ గేదె కొన్న వెల వచ్చింది, మొదటి గేదె కొన్న వెల వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనకి ఆ రెండింటిలోంచి అమ్మిన వెలను తీసేస్తే మనకి నష్టమో లాభమో తెలుస్తుంది. రెండు గేదెలు కొన్న వెల ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై కదా. ఇది మొదటి గేదె వెల కొన్న వెల, ఇది రెండవ గేదె కొన్న వెల. సో మొదటి ఎంత వచ్చింది 19,047.61 ప్లస్ రెండవ గేదె వెల ఎంత వచ్చింది 22,222.22. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 3, 8, 9, 4 plus 2 అంటే 6, 0 plus 2 అంటే 2, 9 plus 2 అంటే 11, 1 plus 2 ఇక్కడ 1 ఉంది కాబట్టి 4. ఎంత వచ్చింది ఇది మనకి 41,269.83 వచ్చింది. ఇది కొన్న వేల వచ్చింది, రెండు గేదెలు కొన్న వేల వచ్చింది. మనకు అమ్మిన వేల ఎంత ఇచ్చారు 20,000 కదా. అంటే రెండు గేదెలకు కొన్న వేల అంటే రెండు గేదెలకి కొన్న వేల ఎంత అవుతుంది, మనకి రెండు గేదెలు అమ్మిన వేల ఎంత, అమ్మిన వేల ఎంత, ఒక్కొక్క గేదె 20,000 కదా. రెండు గేదెలు అంటే ఎంత అవుతుంది 20,000 ప్లస్ 20,000, ఇదెంత 40,000. సో మనకి అమ్మిన వేల 40,000కి అమ్మాడు, కొన్న వేల ఎంత వచ్చింది 41,269.83 వచ్చింది. అంటే ఇక్కడ తెలుస్తుంది మనకి కొన్న వేల కన్నా అమ్మిన వేల అనేది తక్కువ ఉంది కాబట్టి నష్టమే వచ్చినట్టు. సో ఎంత నష్టం వచ్చిందంటే నష్టం ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల. సో 41,269లో నుంచి 40,000ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9 - 0 అంటే 9, 6 - 0 అంటే 6, 2 - 0 అంటే 2, 1 - 0 అంటే 1, 4 - 4 అంటే 0 అవుతుంది. సో ఎంత వచ్చింది మనకి నష్టము 1269.83. సో ఓవరాల్గా మనకి నష్టం వచ్చింది, అతనికి నష్టం వచ్చింది ఎంత అంటే 1269.83. ఒక్కొక్క గేదెకి కొన్న వేల ఎంత వచ్చింది, మొదటి గేదె కొన్న వేల 19,047.61 వచ్చింది, రెండవ గేదె కొన్న వేల 22,222.22 వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి రెండు గేదెల మీద మొత్తం కొన్న వేల ఎంత అయింది, అమ్మిన వేల ఎంత వచ్చింది, అమ్మిన వేల ఎంతకి అమ్మాడంటే 40,000కి అమ్మాడు. అంటే 41,000 చేంజ్ అవుతే 40,000కి అమ్మాడు. సో ఎంత అంటే ఇక్కడ కొన్న వేల మీద అమ్మిన వేల తక్కువ ఉంది కాబట్టి నష్టమే వస్తుంది. సో నష్టం ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల 1269.83. ఇది ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఒక టీవీ వెల 13,000, దానిపై 12% అమ్మకపు పన్ను విధించబడినది. దానిని కొనాలంటే వినోద్ ఎంత చెల్లించవలసి ఉంటుందో కనుగొనమన్నారు. మనకి టీవీ వెల ఇచ్చారు, వస్తువు ఖరీదు ఇచ్చారు. సో దాని మీద ట్యాక్స్ కూడా ఎంత ఇచ్చారు 12% ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు మొత్తం బిల్లు ఎంత చెల్లించాలి అన్నారు. సో ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ముందు చేసాం, ఒకసారి చూడండి. ఒక టీవీ వెల ఎంత అన్నారు, టీవీ వెలన్నా వస్తువు ఖరీదన్నా ఒకటి, ఖరీదు ఈక్వల్ టు 13,000. అమ్మకపు పన్ను, దానిపై అమ్మకపు పన్ను ఈక్వల్ టు 12%. సో మనకి దీనిపై అమ్మకపు పన్ను ఎంత ఇచ్చారు 12% ఇచ్చారు. సో ఇప్పుడు 13,000పై అమ్మకపు పన్ను ఈక్వల్ టు 12/100 ఇంటూ 13,000 చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 12 130. 12 × 12 13 ఎంత
3 రెళ్ళు 6, ఒక 3 3 12 అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. ఎంత వచ్చింది మనకి 13,000పై ట్యాక్స్ ఎంత వచ్చింది 1,560 రూపాయలు. సో మొత్తం బిల్లు అడిగారు కాబట్టి మొత్తం బిల్లు ఈక్వల్ టు వస్తువు ఖరీదు ప్లస్ అమ్మకపు పన్ను. ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుండాల్సిందే. సో వస్తువు ఖరీదు ఎంత అన్నారు 13,000. అమ్మకపు పన్ను ఎంత వచ్చింది మనకి 1,560 రూపాయలు. 13,000కి 1,560 రూపాయలు యాడ్ చేయాలి. 6 5 సో 14,560 రూపాయలు. మొత్తం చెల్లించాల్సిన బిల్లు ఎంత 14,560 రూపాయలు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాం.